అతను వచ్చి ఒక వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు, ఆహ్వాన పత్రిక. ఏమిటి ఆహ్వాన పత్రిక అంటే, మహర్షి విశ్వామిత్ర మహర్షి ఇది జనక మహారాజు పంపించారు. మిథిలలో ఒక గొప్ప యజ్ఞము చేస్తూ ఉన్నాడు జనకుడు, అక్కడికి రమ్మని చెప్పి మనకి ఆహ్వానం పంపించాడు అని చెప్పారు. అదంతా విన్న తర్వాత వెంటనే రామచంద్ర, మనము మిథిలా నగరానికి వెళ్ళాలి, జనక మహారాజు గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నాడు, ఆ యజ్ఞములో మనము పాల్గొవాలి, అక్కడ గొప్ప శివధనస్సు ఉన్నది అని చెప్పారు. చెబితే అప్పుడు వీనన్నారు, అంటే ఈ యాగం ఒక్కటే చేయమని మా నాన్నగారు చెప్పారు కదా గురుదేవా, ఈ యాగ పరిసమాప్తి కొరకు కదా పంపించారు గురుదేవా అని వినయ విజేతులతో అడిగాడు రాముడు. అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, అవును, యాగము పరిసమాప్తి కోసమని నిన్ను పంపించాడు, పరిసమాప్తి అయిపోయింది, నువ్వు అన్న దాంట్లో తప్పు లేదు రామచంద్ర. కానీ నేను మీ నాన్నగారికి ఒక మాట చెప్పాను, నీ కుమారుల్ని అత్యంత జాగ్రత్తగా తీసుకుని వచ్చి నీకు అప్పచెబుతానని చెప్పాను. అప్పుడు నీ తండ్రి ఒక మాట అన్నాడు, గురుదేవులు విశ్వామిత్రులు ఏది చెబితే నువ్వు అది చెయ్యి అని అన్నారు, కాబట్టి నాతో నువ్వు మిథిలకి రావలసిందే అని అన్నారు. అనేసరికి రాముడు వెంటనే తప్పకుండా వస్తాను అని అన్నారు. అప్పుడు ఆ శివధనస్సు గురించి చెప్పారు. నాయన రామచంద్ర, ఇక్కడ గొప్ప శివధనస్సు ఉన్నది. ఈ శివధనస్సుని పూర్వము పరమేశ్వరుడు ఉపయోగించాడు. ఎప్పుడు ఉపయోగించాడంటే, దక్షయజ్ఞము జరిగింది కదా, ఆ దక్షయజ్ఞములో ద్రాక్షాయిని ఎప్పుడైతే నిరీశ్వర యాగము చేశాడో దక్షుడు, ఇంకా దక్షుడు కుమార్తెగా ఉండడానికి ఇష్టపడక ద్రాక్షాయిని తన దేహాన్ని వదిలిపెట్టేసింది. అప్పుడు పరమేశ్వరుడికి చాలా కోపం వచ్చేసి తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించాడు. అంతేకాకుండా ఈ దేవతలందరూ కూడా దక్షుడికి భయపడి ఆ యజ్ఞానికి వెళ్ళారు కదా, అందుకోసమని వారిపైన ఒక గొప్ప శివధనస్సును సృష్టించి ఆ ధనస్సు ఎక్కుపెట్టాడు. దేవతలందరూ పరుగును వచ్చారు. పరమేశ్వర, నీవే మా పైన తండ్రివయ్యుండి జగత్పితవయ్యుండి నీవే మా పైన ధనుస్సు ఎక్కువ పెడితే మేము ఎవరిని రక్షణ కోరమంటావు? ఆ దక్షుడు సంగతి నీకు తెలియందా పరమేశ్వర? వాడు పిలిచినప్పుడు వెళ్ళకపోతే మమ్మల్ని ఏమి చేస్తాడో నీకు తెలుసు. వాడికి భయపడి వెళ్ళేము తప్ప నీ మీద మాకు ఏమరపాటు కానీ ఏమైనా భావన ఉందా? నువ్వే మా పైన ధనుస్సు ఎక్కువ పెడితే ఎలాగ పరమేశ్వర అని అందరూ ప్రార్థించారు. ఇంకా ఇంద్రుడైతే మరొక అడుగు ముందేసి, ఇప్పటికే ఆ వీరభద్రుడు మాకు గుద్దిన గుద్దులు తన్నులతో మాకందరికీ కూడా అన్ని కూడా పీకేశాడు, చేతులు విరిచేశాడు, కాళ్ళు విరిచేశాడు. వాటిని తట్టుకోలేక మేమందరం ఈ గోల పెడుతూ ఉంటే ఇంకా నువ్వేమిటయ్యా మా పైన శివధనస్సు ఎక్కువ పెడతావు? పరమేశ్వర, మమ్మల్ని క్షమించి అనుగ్రహించవయ్యా అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఎంతసేపు అండి తండ్రి కోపం ఎంతసేపు ఉంటుంది? వెంటనే కరిగిపోయాడు పరమేశ్వరుడు. నిజమే అని అంగీకరించాడు. దక్షుడి మీద భయం వల్ల మీరు వెళ్ళారు తప్ప మిమ్మల్ని ఏమి అనడానికి ఇక్కడ పని లేదులే అని అన్నాడు. మరి ఈ శివధనస్సు ఏమి చెయ్యాలి? ఇది నా చేతిలో ఉంటే మరలా ఎప్పుడైనా నాకు కోపం వచ్చేస్తుంది, మీరే తీసుకోండి అని ఆ దేవతలకు ఇచ్చేశారు. ఆ విధముగా ఆ శివధనస్సు విశ్వకర్మ నిర్మితమైనటువంటి శివధనస్సు శివుడు దగ్గర నుంచి ఆ జనక మహారాజు యొక్క పూర్వీకులలో దేవరాజు అని ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. జనకుడి యొక్క పూర్వీకులలో అతడు గొప్ప యజ్ఞం చేశాడు. ఎంతో దేవతలు సంతోషపడి ఆ దేవరాతుడి దగ్గరికి వచ్చి, ఇది పరమేశ్వరుడు వాడినటువంటి శివధనస్సునైనా నీవు చేసినటువంటి యజ్ఞానికి మెచ్చుకొని ఈ శివధనస్సు నీకు ఇస్తున్నాము, న్యాసముగా నీ దగ్గర ఉంచుపెట్టు అని ఆ శివధనస్సును ఇచ్చారు. ఆ శివధనస్సుని ఇంతవరకు ఎంతోమంది ఎత్తాలని ప్రయత్నించారు. దేవ దానవ కిన్నెర కింపురుష యక్ష గంధర్వాదులు ఎంతోమంది ఎత్తడానికి ప్రయత్నించారు. రామచంద్ర, ఎవరు కూడా శివధనస్సుని ఇంతవరకు ఎత్తలేకపోయారు. అటువంటి శివధనస్సు నువ్వు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అని చెప్పాడు. రాముడు లోపల రాజు కదండి, ఓహో శివధనస్సు అంటున్నారు, ఎవరు ఎత్తలేకపోయారు అంటున్నారు, అయితే ఖచ్చితంగా మనము చూడాల్సిందే అని లోపల సంకల్పించుకొని, సరే గురుదేవ పదండి అని గురువుని అనుసరిస్తూ అక్కడ నుంచి ఆ యొక్క ప్రాంతము నుంచి ఆ సిద్ధాశ్రమము నుంచి ఈ యొక్క జనక మహారాజు దగ్గరికి యాగము దగ్గరికి బయలుదేరుకుంటూ వచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.